దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలాగా అనే దాన్ని అర్థం చేసుకోవటానికి 2 ఉదాహరణల్ని ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకుంటున్నాం. 2 ఉదాహరణలు. ఏ ఉదాహరణలు అవి? ఒకటి, భక్తుడైన పౌలు గారి జీవితంలో, పౌలన్న గారి జీవితంలో ఆయన కొరింథీకి వెళ్ళి కొరింథీ పట్టణం నుంచి ఈవులను తీసుకొని యెరూషలేము పట్టణానికి ఇవ్వాలి అనే ఒక సేవను, ఒక విషయాన్ని ఆయన చెయ్యాలి. మరి ఎప్పుడు చెయ్యాలా, ఎలాగ చెయ్యాలా కదా, దాన్ని దేవుని చిత్త ప్రకారంగా భక్తుడైన పౌలు గారు చేశారు. దాన్ని ఎలా చేశారు అనే సత్యాన్ని మనం లాస్ట్ వీక్ ధ్యానం చేశాం. ఎవరికైనా గుర్తుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో కానీ ఈ 10 రోజుల్లో కానీ కొరింథీ పట్టణం ఎక్కడుంది చూసారా ఎవరైనా? కొరింథీ పట్టణం ఎక్కడుంది? పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఎఫెసీ పట్టణం నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళాడని చెప్పుకున్నాం. అవి ఎక్కడి నుంచి ఎట్లా ఉన్నాయి ఎవరైనా చూసారా? మ్యాప్ చూసి ఉండకపోవచ్చు. ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ చూసింది. అంటే ఫ్రీగా ఉంటారు కదా, మంచిది. అవి చూస్తే బాగా అర్థమైద్ది. భక్తుడైనటువంటి పౌలు గారు ఇట్లాగా ఎంచుకున్నాడు కదా. ఏమని ఎంచుకున్నాడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. చూడండి, పౌలు భక్తుడు కొరింథీ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం నుండి ఈవుల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలా? మీరు తర్వాత చూడండి, ఇప్పుడు చూసినా పర్లేదు, మ్యాప్ లాస్ట్లో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటి, ఫస్ట్ ఏమనుకున్నాడు భక్తుడైన పౌలు గారు? ఫస్ట్ మాసిదోనియాకి వెళ్తా, తర్వాత కొరింథీకి వెళ్తా, తర్వాత డైరెక్ట్గా కొరింథీ నుంచి యెరూషలేంకి వెళ్ళిపోతా అలా అనుకున్నాడు. అలా అనుకుంటే పౌలు గారికి ఏం చేయాల్సి వచ్చేదంటే, వింటర్ అంతా, శీతాకాలం అంతా ఎక్కడ ఉండాల్సి వచ్చేది? కొరింథీ వాళ్ళ దగ్గరే ఉండాల్సి వచ్చేది. కానీ అది పౌలు గారు అనుకున్నాడు, యోచించాడు, ఇలా చేస్తే బాగుండు అనుకున్నాడు. కానీ అలా చేయలా. రెండో ప్లాన్ వేసుకున్నాడు. రెండో ఆలోచన, ప్లాన్ అంటే రెండోసారి ఇలా అనుకున్నాడు, ఇలా చేస్తే బాగుండు. అలా ఇప్పుడు అదేమనుకున్నాడు, ఫస్ట్ కొరింథీకి వెళ్తా, తర్వాత మాసిదోనియాకి వెళ్తా, మళ్ళీ కొరింథీకి వస్తా. అక్కడి నుంచి అది కూడా చేయలేకపోయాడు, అది కూడా చేయలా. మూడోసారి ఏమనుకున్నాడు, ఎఫెస్సి నుంచి కొరింథీకి, కొరింథీ నుంచి మళ్ళీ ఎఫెస్సికి, ఎఫెస్సి నుంచి త్రోయకి, త్రోయ నుంచి మాసిదోనియాకి, మాసిదోనియా నుంచి, వెరీ గుడ్, ఈ ప్లాన్ని ఆయన సక్సెస్ఫుల్గా చేశాడు. ఇన్ని తలంపులు ఎందుకు? చీటీ వేసినట్టుగానో ఇది దేవుని చిత్తం అని మరి ఈయనకి తెలియాలి కదా. తెలియలా కదనా, తెలియలా ఈయనకి. మరి దేవుని చిత్తంగా దీన్ని అర్థం చేసుకొని పౌలు భక్తుడు దీన్ని అవలంబించటానికి, ఫాలో అవ్వటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి, ఈ ప్లాన్ని నెరవేర్చటానికి భక్తుడైన పౌలన్న గారు దేవుని చిత్తం అని అర్థం చేసుకోవటానికి, కన్క్లూడ్ చేసుకోవటానికి ఏ ఏ విషయాలని పరిగణలోకి తీసుకున్నాడు? మనం కొన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకున్నాం. పరిగణ అంటే ఇది కొంచెం కష్టమైన పదం. వి కన్సిడర్ అంటే ఇదిగో ఈ విషయాల్ని మనం ఇప్పుడు పెళ్లి సంబంధం చూసామనుకోండి, ఏమనుకుంటాం, ఎంత ఎత్తు ఉండాలా, అది ఒక క్రైటీరియా, అంతే కదన్నా. సుకుమార్ అన్న చూస్తున్నాడు, ఎందుకంటే అమ్మాయికి ఎంత హైట్ ఉండాలా, ఆ తర్వాత ఆ అబ్బాయికి ఎంత హైట్ ఉండాలా, అదొక క్రైటీరియాస్ మనం అలా పెట్టుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉండాలా, ఆ తర్వాత డాక్టర్ అయితే మాకు మంచిది, లేకపోతే ఇంజనీర్ అయితే మంచిది, ఒక ప్రొఫెషన్, ఇలా మనం కొన్ని క్రైటీరియాస్ పెట్టుకుందాం. వాటన్నిటినీ మనం పెట్టుకొని ఇవి మ్యాచ్ అయితే బాగుంది అనుకుంటాం కదా. భక్తుడైన పౌలు గారు ఒక నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు, దేవుని చిత్తమో కాదో గ్రహించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, పౌలు భక్తుడు ఈ ప్రయాణాన్ని ఎంచుకోవటానికి ఏ ఏ విషయాలని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం చేశాడు? ఏమేం చేశాడన్నా? కరెక్ట్, అంటే అవి కారణాలు. ఆ కారణాలు నేను ఆలోచించుకున్నాను. నేను ఇట్లా వెళ్తే ఎక్కువ టైం ఎక్కడ ఉండాల్సి వస్తుంది, ఇది మంచిది కాదు, ఇది దేవుని చిత్తం కాదు, ఏదో మరి ఖచ్చితంగా మనకు తెలియదు, స్పెక్యులేషన్స్ అవి, మనం ఇలా అనుకుంటున్నాం అంతే, ఇలా అనుకున్నాడేమో,
ఖచ్చితంగా మనకు తెలియదు ఏమనుకున్నాడో. కానీ దీన్ని ఇలా అనుకున్నప్పుడు మేబీ ఆ వింటర్ సీజన్ ఇక్కడ ఉండటం మంచిది కాదేమో, ఒకవేళ పౌలు భక్తుడికి ఆస్తమా ప్రాబ్లం కానీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో, లేకపోతే పౌలన్న ఎక్కడ ఉండాల్సి వస్తుందో అక్కడ వాళ్ళ ఇల్లు అనుకూలంగా లేదేమో, వింటర్లో సముద్ర ప్రయాణం బాగోదేమో, థ్రెట్ఫుల్గా ఉంటుందేమో, ఏం కారణమో మనం చెప్పలేం. దీన్ని చేయలా. ఇలాగా అనేకమైన అంశాలను ఈయన లెక్క పెట్టుకొని పరిగణలోకి తీసుకొని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ నిర్ణయం చేశాడు. ఏమేం విషయాలు కన్సిడర్ చేశాడు? సింపుల్గా కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. ఒకటి, భక్తుడైన పౌలు తన సేవను ఈ ప్రయాణాన్ని ఎంచుకున్నప్పుడు నంబర్ 1 కామన్ సెన్స్ యూస్ చేశాడు కదా. అమ్మ ఏంటిది కామన్ సెన్స్ అంటే? కామన్ సెన్స్ ఇంగ్లీష్ పదం చెప్పుకున్నాం. ఏంటిది బాబు కామన్ సెన్స్ అంటే? మా ఇంగితం, నార్మల్ మ్యాటర్. ఇప్పుడు ఒక 80 సంవత్సరాల వృద్ధి మా అమ్మ ఉంది, 78. మా మమ్మీని నేను హిమాచల్ ప్రదేశ్ కారులో తీసుకెళ్ళొచ్చా? దేవుని చిత్తమా కాదా? ఎందుకు? నేను సేవకుడిని, నాకు విశ్వాసం ఉంది, నాకు పట్టుదల ఉంది, దేవుడు అన్నీ చూసుకుంటాడు అని మా అమ్మని కూర్చోబెట్టి కారులో ఎక్కడికన్నా హిమాచల్ నేను తీసుకెళ్ళాను అనుకోండి, ఇది దేవుని చిత్తమేనా? ఎందుకు కాదని చెప్తున్నావు? కామన్ సెన్స్ కదా. ఏజ్ ఏంటన్నా మీకు తెలీదా? అంత ఏజ్ ఉన్న వ్యక్తికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా, భోజనం చేయాలన్నా, పడుకోవాలన్నా ఇవన్నీ కారులో ఎక్కడ చేస్తాం? పైగా ఎంత ప్రయాణం? చాలా దూర ప్రయాణం. రాత్రి ఎక్కడ ఉంటారు? పెద్ద వయసులో ఉన్నోళ్ళు ఉండగలరా? కాళ్ళు నొప్పులు వస్తాయి, షుగర్ ఉంటుంది, బీపీ. దీన్ని ఏమంటారు? కామన్ సెన్స్. అమ్మ మీకు అర్థమైంది కదా. దేవుని చిత్తం ఎలా తెలుస్తుందంటే ఈయనకి, మీరు ఈ విషయాలు బాగా మనసులో నాటుకోవాలా. ప్రభు చిత్తాన్ని తెలుసుకునే అంశాలలో మొదటిది, ఈజ్ ఇట్ న్యాచురల్లీ, సహజ సిద్ధంగా, కామన్గా, మానవ సంబంధితంగా, న్యాచురల్ రూల్స్లో అది సమంజసమైందేనా కాదా? ఓకే. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడిని నేను కొట్టుకు పంపించాలా? మా బండి ఇచ్చి పంపించాలా వద్దా? దేవా నీ చిత్తమా కాదా అని ప్రార్థన చేసి వాడికి తాళం ఇవ్వచ్చా? ఎందుకు ఇవ్వకూడదు? ఏంటన్నది సింపుల్ థింగ్, ఇట్స్ అ కామన్ సెన్స్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయంటే ఒక 10 లక్షలే ఉన్నాయి. ఎంత ఉన్నాయన్నా? 10 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మరి నేను ఎదురుగా అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నా. దేవుడు నాకు చెప్తున్నాడు, చర్చి ముందు ఉంది, నువ్వు కొను, నువ్వు పెట్టు, నీకెందుకు దేవుడు నీకు ఇస్తాడని నాకు లోపల చెప్తున్నాడు. మరి దేవుని చిత్తమా కదా, ఎట్లా తెలుసుకోవాలా అన్నా? అదిగో డబ్బులుంటే ఎలా చెప్తున్నారు? డబ్బులుంటే కొనుక్కోవాలని. కామన్ అన్నా. మీ దగ్గర డబ్బులు లేకుండా ₹1,00,00,000 రూపాయలు ఏదన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఎలా ఊహిస్తున్నారు? ఒకవేళ అంటే దిస్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్. చిన్నపిల్లోడికి బండి ఇవ్వం, పెద్దోళ్ళని ప్రయాణానికి తీసుకెళ్ళాం. ఏదైనా ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మనం అనుసరించడానికి దేవుని చిత్తమో కాదో అని చూసుకునే విషయాల్లో ఫస్ట్ థింగ్ వీ షుడ్ కన్సిడర్ ఈజ్, ఇది సహజ సిద్ధంగా మామూలుగా సాధారణంగా మనం చేయగలిగిందా కాదా? కదా, అర్థమవుతుంది కదమ్మా మీకు. బాగా చదువుకుంది ఒక అమ్మాయి, అస్సలు చదువుకోలేదు ఒకడు. వీళ్ళిద్దరికీ మ్యాచ్ చూడొచ్చా? చూడొచ్చో చూడకూడదో సాధారణంగా అది కరెక్ట్ కాదన్న మామూలుగా అనిపిస్తుంది కదా మనకి. అలా కొన్ని కామన్గా కనిపించే సహజ సిద్ధమైన విషయాల్ని భక్తుడైన పౌలన్న గారు యోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. నంబర్ టూ ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నేను ఎట్లా వెళ్ళాలా, దయచేసి నాకు చెప్పయ్యా, చూపించయ్యా. ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రభువేమో ఆన్సర్స్ చెప్పట్లా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా సందర్భాల్లో ఏం చేస్తాం మనం? విప్రే. ఈరోజు కోటి నాతో మాట్లాడుతున్నాడు, అన్న తమ్ముడు ఫన్నీ భలే మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? ఇది దేవుని ఉదాహరణకి నేను మొన్న మీకు ఒక విషయం చెప్పా కదా. సురేష్ అన్న బేతస్తాల్లో మీటింగ్ పెట్టడానికి ఎక్కడ అనుకున్నాడు సురేష్ అన్న?
చర్చి దగ్గర పెట్టాలనుకున్నాడు. నేను ఎక్కడ అనుకున్నాను? కమ్యూనిటీ హాల్లో పెట్టాలనుకున్నాను. మరి పాములయ్య గారు ఎక్కడ పెట్టాలనుకున్నాడు? కృపమ్మ గారి ఇంటి దగ్గర పక్కన ఖాళీ స్థలంలో. మరి ఏది దేవుని చిత్తం అని నేను ఎలా తెలుసుకున్నాను? సురేష్ అన్న ఎట్లా తెలుసుకున్నాడో నాకు తెలీదు. నాకు అర్థమైంది. ఎలా తెలుసుకున్నాం? ఇది దేవుని చిత్తం ఇక్కడ పెట్టాలని ఎప్పుడు అర్థమైంది? ఎగ్జాక్ట్లీ సిస్టర్. ఫస్ట్ మేము ఏంటిదన్నది కమ్యూనిటీ హాల్ని అప్రోచ్ చేసాం. ఫస్ట్ అప్రోచ్ అంటే రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేమేమన్నారు, నేను ఊరుకోలా. వాళ్ళు ఇవ్వమంటే నేను ఊరుకోలా. సురేష్ అన్న ఫస్ట్ అడిగాడు, ఇవ్వమన్నారు. నేను రెండో అటెంప్ట్ చేశా. ఏం అటెంప్ట్ చేశాను అనుకుంటున్నారు? పాములయ్య గారు ఆ కమిటీలో కొంచెం, ఆ కమ్యూనిస్ట్ కమిటీలో కొంచెం ప్రామినెంట్ లీడర్ లాగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. ఆయనతో అడిగిచ్చా. ఆయనతో అడుగుతూ దారిలో ఆయన వాకింగ్ పోతా ఆ కమ్యూనిస్ట్ లీడర్ని అడిగాడంట, అది చూడొచ్చుగా అంటే ఆయన అన్నాడంట, నువ్వు నా దాకా రాకూడదు అసలు అని కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడాడు. పాములయ్య గారు వెనక్కి వచ్చాడు. అసలు అట్లాంటి వాళ్ళతో మనకెందుకండి ఆయన ఫీల్ అయ్యి మనకొద్దండి అన్నాడు. ఇప్పుడు నాకేమర్థమైందంటే, నేను అనుకుంటున్నా అదే మంచిది. ఇప్పుడు దేవుని చిత్తమా కాదా ఎలా తెలుసుకుంటున్నా? ఫేవరబుల్గా లేదు. ఒకటి కొట్టేశాం. రెండు, కృపమ్మ గారి ఇంటి దగ్గర పెట్టాలనుకున్నాం. పక్కనే ఏముంది? చాలా పెద్ద దిబ్బ, మురుగుడు, అంటే డస్ట్బిన్ లాంటి అంతా అక్కడ ఉన్నాయి. నాకు అనిపించింది ఇక్కడ డీసెంట్గా ఉండదు, బాగలేదు. దాన్ని కూడా కొట్టేశాం. ఇప్పుడు మూడోది ఏం మిగిలింది? చర్చి దగ్గర పెట్టేదే మిగిలింది. కానీ చర్చి దగ్గర మీరు బిలీవ్ చేయండి, మరి మీకు బేతస్తా కొందరికి పరిచయం తక్కువ, అక్కడ వాతావరణం పరిస్థితులు. ఒక పెద్ద రాయి, సిమెంట్ రాయి ఉండేది మన చర్చి పక్కనే. కుర్రోళ్ళందరూ అక్కడే కూర్చునేవాళ్ళు. అనుకూలంగా ఉండేదే కాదు. ఆ తర్వాత రోడ్డు అంతా నేరోగా, గడ్డి, గందరగోళంగా ఉండేది. నేను అనుకున్నాను, ప్రభువా దీన్ని అంతా క్లీన్ చేసి ఒక ప్రజెంటబుల్ ఫామ్లో నీట్గా తేవాలంటే ఎంత కష్టం. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా నీ చిత్తమైతే ఎక్కడ తెలియచేయి అడుగుతూ ఉన్నాం. వీఆర్ ప్రేయింగ్. రెండోది చూడండి, ప్రార్థన చేస్తూ ఉన్నాక సండే రోజు అందరం సహోదరులందరం వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామన్నా? బేతస్తా క్లీన్ చేయడానికి వెళ్ళాం. సిస్టర్స్ కొంతమంది వచ్చారు సండే స్కూల్కి. మీరు బిలీవ్ చేయరు, ఎంతసేపట్లో క్లీనింగ్ అయిందన్న అదంతా. మీరావళన్న వచ్చారు, మోహన్ అన్న వచ్చారు, సూర్య కూడా వచ్చినట్టున్నాడు, అందరూ వచ్చారు. ఎంతసేపట్లో క్లీన్ అయింది అక్కడ? మీరు బిలీవ్ చేయరు, 10 నిమిషాల్లో రోడ్డు మొత్తం క్లీన్ గ్రౌండ్ లాగా తయారు చేశారు సహోదరులు. నేను అది చూడగానే అనుకున్నాను, ఖచ్చితంగా దేవుడు ఇక్కడే పెట్టాలనుకుంటున్నాడు. అది తీయించిన తర్వాత, ఆ రోడ్డు అంతా శుభ్రం చేసిన తర్వాత ఆ పెద్ద సిమెంట్ దెబ్బలు ఉండేవి. కళ్యాణన్నేమో పలుగుతో తీయాలని, చర్చి పక్కన పెట్టాలని. కిషోర్ అన్న ఏడి రోజు కిషోర్ అన్నేమో లేదన్నా ఇక్కడ కాదు అసలు, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం అంటాడు. అందరూ ఒకటి అటు ఇటు జరుగుతూ ఉంది. నేను చెప్పా, అన్న ఉంచండి అన్న దీన్ని ఇక్కడే. నెక్స్ట్ డే ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చి, క్రేన్ తెచ్చి దాన్ని తీయడానికి ఎంత డబ్బులు అవుతాయన్నా? ఒక క్రేన్ తెచ్చి దాన్ని తీసి చాలా దూరం వైపు పెట్టడానికి ఎంత డబ్బులు అవుతాయి? కొంచెం ఖర్చు అయింది కదా. మేము వెళ్ళి అడిగాం, సురేష్ అన్న నేను అడిగితే వాళ్ళు అన్నారు, అన్న మేము ఫ్రీగా చేస్తాం, ఏదో కొంత ఇవ్వండి, మీరు పెట్రోల్ ఖర్చు ఇవ్వండి. సింపుల్ డబ్బులు ఇచ్చి క్లీన్ ఇట్లా జరుగుతూ ఉండగా నాకేమర్థమవుతుందంటే, ఖచ్చితంగా ఇక్కడ దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం ఉంది. ఒకటి కామన్ సెన్స్ భక్తుడైన పౌలు యూజ్ చేశాడు. 2 ప్రార్థన చేస్తూ ఉన్నాడు దాని కొరకు. 3 పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నాడు. పరిస్థితులు గమనించడం అంటే నా కొరకు విషయాలు ఎలా జరుగుతున్నాయి, నా కొరకు విషయాలు ఎలాగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఫేవరబుల్గా జరుగుతున్నాయా, అన్ఫేవరబుల్గా జరుగుతున్నాయా, మేలు కలిగేటట్టు జరుగుతున్నాయా, కీడు కలిగేటట్టు జరుగుతున్నాయా. చుట్టుపక్కల పరిస్థితుల్ని భక్తుడైన పౌలు ఎన్నికలోకి తీసుకున్నాడు. ఆఖరిగా భక్తుడైన పౌలు గారు ఈ రోజున ఈ సమయంలో ఇలా ప్రయాణం చేయటానికి ఒక కారణం చెప్పాడు. నేను ఇప్పుడు మీ దగ్గరికి రాను. ఎందుకు రానంటే, ఎందుకు రానని చెప్పాడు? ఎందుకు రానని చెప్పారు? నాకు ఇక్కడ మంచి సమయము ప్రాప్తించింది.
మీరు చాలా తొందరగా మర్చిపోయారు. నాకంటే మతిమరుపు ఎక్కువ ఉంది మీకు. కాబట్టి మొన్న వారం చెప్పారు మీరు, నా భక్తుడైన పౌలు ఏమన్నాడు? యాస్, కార్యానుకూలమైన సమయం నాకు ప్రాప్తించింది. ఏంటిది అది? ఏంటిది ఆ కార్యానుకూలమైన సమయం? సువార్త. ఎక్కడ? ఎఫ్ఎస్సిలో. గుడ్ అక్క. ఎఫ్ఎస్సి పట్టణంలో, ఆయన ఉన్న పట్టణంలో ఎదురాడేవారు రోజు వస్తున్నారు, క్వశ్చన్స్ వేస్తున్నారు. సువార్త అంటే ఇప్పుడు భక్తులైన పౌలు తన డెసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రయారిటీలో ఫస్ట్ ఏం చేశాడంటే, ఇది ఆత్మీయంగా ఏది బెస్టో, ఇక్కడ సువార్త చెప్పటం మంచిదా, అక్కడ విశ్వాసుల కోసం డబ్బులు తీసుకోవటం మంచిదా, అంటే కలెక్షన్ తీసుకోవటం మంచిదా, ఏది బెటర్ అన్నా? ఇప్పుడు ఒక దగ్గర సువార్త బ్రహ్మాండంగా జరుగుతుంది, రక్షించబడుతున్నారు ప్రజలు, చక్కగా వస్తున్నారు, వాళ్ళ దగ్గర నేను సేవ చేయటం మంచిదా, లేకపోతే రోజు బాగా కడుపు నిండిన దైవ సేవకులు దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి కొంత ఈవి తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళటం, ఏది ప్రయారిటీ, ఏది మంచిది ఆత్మీయంగా? కష్టాల్లో, నష్టాల్లో, తొందరలో ఉన్న కదన్నా, మీరే చెప్పారు కదా, ఆత్మీయంగా ఇదే మంచిది. భక్తుడైన పౌలు ఆధ్యాత్మికంగా దేనిలో లాభముందో, ఏది మేలో, ఆధ్యాత్మికంగా ఏది అంత మేలు కాదో, స్పిరిచువల్లీ వాట్ ఈజ్ గెయిన్ అండ్ వాట్ ఈజ్ నాట్ ప్రయారిటీస్లో లాస్ అని చెప్పడానికి లేదులేండి. ఏది తక్కువ లాభమో, ఏది ఎక్కువ లాభమో. మీరు ఇక్కడ ఉంటే మీకు లాభం 50 రూపాయలు వస్తుంది, మీరు అక్కడికి వెళ్తే లాభం 500 రూపాయలు వచ్చింది. ఏది లాభం? 500 కదా. ఇది కూడా లాభమే, 50 రూపాయలే, కానీ అది 500. కాబట్టి ఆత్మీయమైన దృష్టిలో ఏది లాభకరంగా ఉందంటే ఎఫెసు పట్టణంలో ఉండటమే లాభంగా ఉంది. అందుకని భక్తుడైన పౌలు ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం చేశాడు, చేసి దాన్ని దేవుని చిత్తం అని గ్రహించాడు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పా కదా, దేవుని చిత్తాన్ని మనం క్రొత్త నిబంధనలో ఎలా అర్థం చేసుకుంటామని 2-3 ఉదాహరణలు చెప్పా. మీకు జ్ఞాపకం ఉందన్నా? ఇదిగోండి ఈ ఫార్ములా చెప్పా. పాత నిబంధనలో దేవుని యొక్క నిర్ణయాల్ని దేవుడు ఎలా చెప్పేవాడు? మైండ్ టు ఇయర్. ఇక్కడ వరకే. మీకు కొన్ని ఉదాహరణలు. భక్తుడైన దావీదు, ప్రభువా నేను కెయిలా పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళనా వద్దా అడిగాడా లేదా? మీకు గుర్తుందా? మీరు డౌట్ఫుల్గా చూస్తున్నారు. చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం కదా. వెరీ గుడ్ సిస్టర్, ఎస్, థ్యాంక్ యూ. 23వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. 23:2. 23:1 చూస్తారా? తరువాత ఫిలిస్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అప్పుడు అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఏమన్నాడు? నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయిలాను రక్షించుమని దావీదునకు. ఇంకా తర్వాత ఏమైనా చెప్పాడా? యుద్ధంలో దేవుడు దావీదుతో పక్కన ఉన్నాడా? లేడు. ఆ తర్వాత ఏమన్నాడు? సౌలుని దావీదు పారిపోతున్నాడు కదా. మీరు కానీ గమనిస్తే అక్కడే ఉంటుంది. 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. 23:11. కెయిలా జనులు నన్ను సౌలు చేతికి, అతని చేతికి అంటే సౌలు చేతికి అప్పగించుదురా, నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు. అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. అంటే ఇంక అంతకుమించి ఏమైనా చెప్తున్నాడా దేవుడు? మీరు చాలా సందర్భాలు చూడొచ్చు అట్లాంటి. దేవుడు జస్ట్ హీ గివ్స్ ఎన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్, అంతే చెప్తాడు. పాత నిబంధనలో
అంతకుమించి చెప్పడు. గిద్యోను ఎల్లు అంటాడు అంతే. జయమిస్తావా, ఇస్తాను పొండి అంటాడు అంతే. అంతకుమించి ఏం చెప్పడు. అది దేవుని మనస్సులో నుంచి ఆయన ఉద్దేశం మానవుడి చెవికి అందిద్ది అంతే. హీ విల్ హియర్, వింటాడు అంతే. విని దాన్ని ఫాలో అవ్వాలా. యుద్ధం బాగా జరుగుతుంది అనుకోండి, కెయిలా మీదకి వెళ్ళమన్నాడు, ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళమన్నాడు, యుద్ధం బాగా జరుగుతుంది. ఒకసారి ఓడిపోతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు గెలుస్తామా ఓడిపోతామా? గెలుస్తాం, కానీ అనుమానం వచ్చిందిగా. ఒకసారి అనుమానం రావచ్చు. మైండ్ దేవుని మనస్సు నుంచి చెవి వరకే. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క విధానం, ఆయన చిత్తం ఒక విశ్వాసికి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందమ్మా? ఆయన మనస్సు నుంచి మన మనసుకు అర్థమైద్ది. ఎట్లా చెప్పగలం? మరి మీ సొంత మాటలన్నా అన్నా, ఈ మీ సొంత ఐడియాసా? మైండ్ టు మైండ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. 11వ వచనం, 2:11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. మరి అయితే 12వ వచనం చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడికి అవి అర్థం కాదు అని చెప్పాడు. చెప్పి 15వ వచనం చూడండి. 15, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఎందుకంట? 16వ వచనం, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనకైతే ఏంటిదంటమ్మా? మనమైతే, క్షమించండి, మనకైతే కాదు, మనమైతే క్రీస్తు మనస్సు. అబ్బా, దట్ ఈస్ ద ఆన్సర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. మీకు అర్థమైందో లేదో మరి నేను చదువుతూ ఉన్నప్పుడు ఏమన్నా అర్థమైందా? ఏంటిదంట? ఇప్పుడు నేనేమనుకుంటున్నానో మీకు తెలుసా? నేనేమనుకుంటున్నాను ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నేనేం తినాలనుకుంటున్నానో, నేనేం చేయాలనుకుంటున్నానో, రేపు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో మీకు తెలుసా? తెలీదా? ఒకవేళ తెలుసుకోవాలంటే మీరేం చేయాలా అన్నా? అడగాల, నేను చెప్పట్లా. అమ్మా, వెంబడించాలా, నేను మీకు దొరకట్లా. నా ఉద్దేశం ఏంటో, నా తలంపు ఏంటో, నా ఐడియాస్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? కరెక్ట్. ఏం చేయాలమ్మా? నా మనసు తెలియాలి మీకు. ఏం చేస్తే మరి ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? నా ఆత్మకే తెలుసు. మీరేం చేయాలనుకుంటున్నారో నాకు తెలీదు. ఈ పక్కన వ్యక్తి ఏం చేయాలనుకుంటారో ఎవరికి తెలుసు? మరి ఆ వ్యక్తి యొక్క ఆత్మకు మాత్రమే, ఒక మనుష్యుని మనసు, ఒక మనుష్యుని ఉద్దేశం ఆ వ్యక్తి యొక్క ఆత్మకు మాత్రమే తెలుసు, ఇంకెవడికి తెలీదు. నో బడీ ఎక్సెప్ట్ హీ హిమ్సెల్ఫ్. అయితే భక్తుడైన పౌలు అంటున్నాడు, అరే మనిషి సంగతే లోపలి ఒకడికి తెలీదు, వాడి సంగతి వాడికే తెలుసు. మరి దేవుని లోపల మనస్సులో, దేవుని మనస్సులో లోపల ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో దేవుని లోపల ఉన్నాయి ఎవరికన్నా తెలుస్తాయా? మనిషి సంగతే తెలీదు, దేవుడి తెలుస్తాయా? కానీ భక్తుడైన పౌలు అంటున్నాడు, దేవుడి నీకు నాకు తెలుసు అంటున్నాడు. ఎట్లా తెలుసంట? ఇప్పుడు ఒక మనిషి సంగతులు వాడి ఆత్మకే తెలుస్తాయి కదా.
దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఎవరికన్నా? దేవుని ఆత్మకు తెలుస్తాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మానవుడి మనసు మానవుడి ఆ పర్సనల్ వ్యక్తి యొక్క ఆత్మకి ఇండివిజువల్గా తెలుస్తాయి. దేవుని విషయాలు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకు తెలుస్తాయి. దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఏం నిర్ణయం చేస్తున్నాడో, ఎలా అనుకుంటున్నాడో అది దేవుని స్పిరిట్, దేవుని ఆత్మకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. కానీ ఇప్పుడు భక్తుడైన పౌలు అంటున్నాడు, మీరు నేను మనము ఏం పొందుకున్నామంట? ఆ దేవుని ఆత్మని మనం పొందుకున్నాం. ఎంత గొప్ప విషయం అన్న ఇది. మీరు మరి ఎట్లా కాంప్రహెండ్ చేస్తున్నారు నాకు తెలీదు. దేవుడు ఏమనుకుంటున్నాడో, ఆయన మనసు ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏమి తలపెడుతున్నాడో, దేవుని మనస్సులో ఉన్న విషయాల్ని దేవుని ఆత్మ మనకు వెల్లడి చేస్తాడు, తెలియచేస్తాడు, అర్థమయ్యేలా చేస్తాడు. అందుకనే ఆత్మ సంబంధి అయిన వాడు బయట విషయాల చేత ఎవడు ఈయన అర్థం చేసుకోలేడు. కానీ ఈడికి మాత్రం అన్నీ అర్థమవుతాయి. మనము క్రీస్తు మనస్సు కలిగిన వారం. ఎవరి మనసు అంటనా? యేసు ప్రభువు వారు ఎలా ఆలోచిస్తాడో, యేసు ప్రభువు వారు ఎలా నిర్ణయాలు చేస్తాడో, యేసు ప్రభువు వారు ఎలా ఉద్దేశిస్తాడో ఆయన మనసుకే తెలుసు. ఆ మనసు మనలో పెట్టాడు. దాన్ని కూడా అర్థం చేసుకోవటానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పా కదా. ఏం ఉదాహరణ చెప్పా? ఒక యజమానుడు ఒక కుక్క పిల్ల అంటే మనకి అర్థం కాకపోవచ్చు, అది సింప్లర్ ఫామ్, అది లోవర్ సైడ్. దాన్ని తీసేస్తే నేను నా కొడుకు ఎక్కడికి వెళ్తున్నాం? విజయవాడ వెళ్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తే, నేను బస్ ఎక్కా, నా కొడుకు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా బస్ ఎక్కుతాడు. నేను చెప్పానా? ఎలా మరి ఎక్కాడు? ఎలా ఎక్కాడన్నా? ఎగ్జాక్ట్లీ. అది నా మనస్సు వాడి మనసు ఒకటైంది అంటే వాడికి అర్థమైంది, మా పాప ఇప్పుడు బస్సు ఎక్కాడంటే నేను కూడా బస్సు ఎక్కాలా. ఇప్పుడు నేను ఏదో హోటల్లోకి వెళ్ళా, వాడేం చేస్తాడు? వాడు కూడా వస్తాడు కదా. నేను కోపంగా ఉన్నా, నాకు ఇష్టం లేదని చెప్పా, అప్పుడు వాడేం చేస్తాడు? ఐ థింక్ మా పాపకు కూడా ఇష్టం లేనట్టుంది, నేను జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్లీజింగ్గా హ్యాపీగా అనిపించిద్దో మనకు అర్థమైద్ది. మీకు అర్థమవుతుందన్నా? దేవునికి ఏది అయిష్టంగా, ఐ థింక్ ఇది దేవునికి ఇష్టం లేనట్టుంది, దేవునికి ఇది కోపం వస్తుంది, దేవునికి ఇది అనుకూలం కాదు, దేవుని పిల్లలంగా మనం ఇలా ఉండకూడదు అని మనకు అనిపించిద్ది. ఎవరికి అనిపించిద్దన్నా? ఎందుకు అనిపించిద్ది? ఆయన మనసుంది మనలో. దేవునికి కోపం వచ్చే వాటిని ఒక బిడ్డ తండ్రిని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో, భార్యాభర్తలు, బిడ్డ తండ్రి అంటే ఇంకొకటి భార్యాభర్తలు. ఇప్పుడు మీ వైఫ్ ఇంట్లోకి రాగానే, లేకపోతే ఆఫీస్ నుంచి హస్బెండ్ వచ్చాడు, భార్యకి ఏమన్నా చెప్పాలా? ఆటోమేటిక్గా తెలిసిద్దా? ఆటోమేటిక్గా తెలిసిద్ది కదన్నా. ఎట్లా తెలిసిద్ది? షీ నోస్ యువర్ మైండ్, షీ నోస్ యువర్ మైండ్. మీ మనసు ఏంటో ఆమెకు తెలుసు, ఆమె మనసు ఏంటో మీకు తెలుసు. ఎలా తెలుసు? వేరు వ్యక్తులు కదా. మా ఇద్దరికి ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసు. దేవుని మనస్సు విశ్వాసికి తెలుసు, విశ్వాసి మనసు దేవునికి తెలుసు. ఇప్పుడు దేవునికి ఏమి ఇష్టమో విశ్వాసికి దేవుని ఆత్మ అర్థమయ్యేలా చేస్తాడు. దట్ ఈజ్ హౌ వి నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం అలా అర్థం చేసుకుంటాం. అంతేగాని చీట్లెయ్యం, బైబిల్ తెరవం, అక్కడ వెతకం, ఇక్కడ వెతకం, ఆ పాస్టర్ దగ్గరికి ఈ పాస్టర్ దగ్గరికి చేతులు పెట్టి ప్రవచనాలు. ఈ కాదు విశ్వాసికి ఆయన చిత్తాన్ని తెలిసేది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న, నాకేది ఇష్టమో, నాకేది నా చిత్తం ఏంటో, నా మనసు ఏంటో మా ఇంట్లో అందరికంటే ఎవరికి ఎక్కువ తెలుసు? బున్నికి. ఎందుకు? చెర్రమ్మకు తెలీదా? కాజుబాబుకి తెలీదా? అనా అమ్మ? కంపేర్ చేస్తే బున్నికి ఎక్కువ తెలుసు. ఎందుకు?
షేర్ చేసుకుంటాం. ఓకే, ఇంకా సరే మీ ఇంట్లో కేసు, ఇప్పుడు నా కేసు చెప్పారు. మీ ఇంట్లో మీకు ఏది ఇష్టమో, లేకపోతే మీ స్కూల్లో మీరేది ఇష్టపడతారో, మీ ఉద్దేశం ఏంటో, మీ మనసు ఏంటో, మీ ఆలోచన ఏంటో మీ క్యాంపస్లో ఎవరికి ఎక్కువ తెలుసు? మీ స్టాఫ్ మెంబర్స్ 10 మంది ఉన్నారు, 10 మందిలో ఎవరికి ఎక్కువ తెలుసు? అది కరెక్ట్గా చెప్పారు. ఎవరన్నా ఎవరు దగ్గరగా ఉంటారో, ఎవరు క్లోజ్గా ఉంటారో, ఎవరు మీ సంబంధంలో బాగా ఇంటిమేట్గా ఉంటారో వాళ్ళకి ఏం తెలుస్తాయి? మీ విషయాలు తెలుస్తాయి. అన్న వినండి, దేవుని చిత్తం ఆయనతో మనకుండే సన్నిహితమైన అనుబంధాన్ని బట్టి ఆయన చిత్తం బాగా అర్థమైంది. మీకు అర్థమైందన్న మాట? ఒకవేళ దేవుని సంబంధంలో మనం దూరంగా జీవిస్తూ దేవునితో మన అనుబంధం లైట్గా, ఇప్పుడు మీరు అన్నారు కదా బున్నీకి బాగా తెలుసు, ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్, అర్థం చేసుకునే కెపాసిటీ. మా చెరి పాప చిన్నది, అర్థం అవ్వచ్చు, కానీ అన్ని విషయాలు అంటే దేవునితో మనం ఎదుగుతూ ఉండే విధానాన్ని బట్టి, దేవునికి మనం దగ్గరయ్యే విధానాన్ని బట్టి, దేవునితో మన అనుభవాలు వ్యక్తిగతంగా పంచుకునే విధానాన్ని బట్టి దేవుని చిత్తం మనకు స్పష్టంగా తెలిసిద్ది. అందుకనే ప్రభు చిత్తం మామూలుగా తెలియదు. ఎలాగన్నా మామూలుగా తెలియదు. యోహాను సువార్తలో చూడండి, ఒక మాట చూద్దాం మనం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం చదువుతారన్నా? 7:17. యోహాను సువార్త 7:17 నేను చదువుతున్నాను చూడండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. మీరు గమనించారా? ఎవడైనను ఆయన చిత్తము చేయ నిశ్చయించుకొనిన ఎడల వాడికి అర్థమైద్ది, లేకపోతే వాడికి అర్థం కాదు. అంటే దేవుని చిత్తం ఏ వ్యక్తికి అర్థమైద్దంటే, మా డాడీకి ఇష్టమైనట్టు నేను చెయ్యాలి అని నిర్ణయం చేసుకుంటాడే, వాడికే దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇప్పుడు నేను మా బాబు వెళ్తున్నాం, 5 మంది పిల్లలు అనుకోండి, అందరూ వెళ్తున్నారు. పెద్దోడు అనుకుంటాడు మా డాడీ ఆర్డినరీ బస్సు ఎక్కుతున్నాడా, నేను ఏసీ బస్సు ఎక్కాలనుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు డాడీ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేయబోతున్నాడో మిగిలిన పిల్లలు ఎక్కారు. ఒకడు పెద్దోడు ఎక్కలేదు. వాడికి తెలుసా వీళ్ళకి తెలుసా? డాడీ మనసు వీళ్ళకి తెలుసు. ఎందుకు వాడికి చెప్పలేదు? బికాస్ వాడు దేవుని అంటే వాళ్ళ డాడీ ఇష్టాన్ని చేయటానికి అసలు వాడు ప్రిపేర్డ్గా లేడు. మీకు అర్థమైందన్నా? ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో, ఏమి నిర్ణయం చేస్తున్నాడో ఆయనతో మనం విధేయులమైతేనే ప్రభువా నువ్వు చెప్పు నేను చేస్తా, నేను సిద్ధంగా ఉన్నా అనే వ్యక్తులకి దేవుడు ఆయన చిత్తాన్ని క్లియర్గా చెప్తాడు. అలా కాకుండా నేనే కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ పెట్టుకున్నా. సెట్ ఆఫ్ థింగ్స్ అంటే కొన్ని అంశాలు నేనే పెట్టుకున్నా. ఏ ఉండాలా, బి ఉండాలా, సి ఉండాలా, డి ఉండాలా, ఇవన్నీ నేనే పెట్టుకొని దేవా నీ చిత్తం చెప్పయ్యా అని అడుగుతున్నా. మీకు అర్థమైందా? నేనేమని పెట్టుకున్నానమ్మా? ప్రభువా ఈ ఉద్యోగమే కావాలా, ఇదే కావాలా, ఇంతే ఉండాలా, అన్నీ నేను పెట్టుకొని ప్రభువా నీ చిత్తం అయితే ఉద్యోగం ఇవ్వయ్యా అంటున్నా. ఇప్పుడు దేవుడు ఏ ఉద్యోగం ఇస్తాడు నాకు? అరే నువ్వు సెట్ అంటే నా చిత్తాన్ని దేవుని చిత్తంగా మార్చుకునేది కాదు దేవుని చిత్తం. వాళ్ళకి చెప్పడు. దేవుని చిత్తానికి నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని మార్చుకోవటానికి ఏ వ్యక్తి అయితే ఇష్టంగా ఉంటాడో ఆ వ్యక్తికి ఆయన చిత్తాన్ని మనసులో అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పేస్తాడు. అన్న ఇంతవరకు మీకు క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2 జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్, మీకు 2 జాబ్స్ వచ్చాయి. 2 జాబ్స్
50,000 రూపాయల జీతం. 2 జాబ్స్ ఎంతమ్మా? 50,000 రూపాయల జీతం. ఒకటి హైదరాబాద్లో, ఇంకొకటి వైజాగ్లో. ఇప్పుడు ఏ జాబ్ని మీరు ఎంచుకుంటారు? హైదరాబాదా? ఎందుకని? ఏది దేవుని చిత్తం అని ఎలా తెలుసుకుంటారు అమ్మా? హైదరాబాదా వైజాగా? 2 50,000 రూపాయలు. ఎట్లా తెలుసుకుంటారు అమ్మా? ఎట్లా? ఏ జాబ్కి వెళ్ళాలి? ఏ విషయాల్ని మీరు కన్సిడర్ చేసి ఈ జాబ్ని ఎంచుకుంటారు? ఏదో దగ్గర దూరం, ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. ఓకే, ఒకటి వైజాగ్ అని చెప్పా, ఒకటి హైదరాబాద్ అని చెప్పా. ఒకటి గుడ్, మంచి, దగ్గర, ఏది అనుకూలం, ఒకటి కన్సిడరేషన్. 2 ఏదమ్మా? గుడ్, షవాష్. జాబ్లో ఏ జాబ్కి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ బాగుంటుంది, పైకి ఎదగటానికి ఏ జాబ్ అయితే బాగుంటుంది? గుడ్. 2 అన్నా చెప్పండి సురేష్ అన్న, మాకెందుకన్నా 50,000 జీతాలు అంటారా? బాబు చెప్పండి, ఏ జాబ్ మంచిది? ఏ జాబ్ ఎంచుకుంటాం? ఒక్కళ్ళు కూడా చెప్పలేదే చర్చికి ఏది దగ్గర ఉంటుందో అది ఎంచుకుంటామని. నేను అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న మేము చర్చికి. ఏది? గుంటూరు. ప్రభువా, దిస్ ఈజ్ హౌ వి డిసైడ్. ఐఎమ్ నాట్ జోకింగ్. దిస్ ఈజ్ హౌ వి డిసైడ్. ప్రభువా, హైదరాబాద్ వెళ్తే 2 మంచివే. నేను ఆత్మీయంగా ఎక్కడ ఎజైల్గా యాక్టివ్గా ఉంటాను, నా ఆత్మీయ జీవితం ఎక్కడ బాగుంటుంది, నా కుటుంబం ఎక్కడ బాగుంటుంది? మరి దేవుని ఏర్పాట్లో నేను కూడా ప్రభు కోసం ఎక్కడ పనిచేయగలను? నా బాధ్యతలు ఎట్లా తీర్చుకోగలను? నా సాక్ష్యం ఎలా నిలబెట్టుకోగలను? ఏ కెరియర్ మంచిది? మీరు అన్నట్టుగా లోక సంబంధమైనవి. ఫ్యూచర్ బాగుండాలా, ఇంటికి దగ్గరగా ఉండాలా, కంఫర్ట్గా ఉండాలా, ఏం పని చేయకుండానే డబ్బులు ఎక్కువ రావాలా? ఎయిర్ ఫోర్స్లో అట్లనే అనుకుంటారు. సార్ మేము అది కూర్చునేకి నేను ఈరోజు ఏం చేయలేదు సార్ అంటాడు ఒకడొచ్చి. మా బాస్ ఉండేవాడు, తెగదిట్టేవాడు. ఈరోజు నువ్వేం చేయలేదంటే ఈరోజు అన్నం తినకూడదురా నువ్వు అనేవాడు. మనం ఎట్లా ఇండియన్ సైకాలజీ అంటే, నేను చాలా తక్కువ పని చేశాను కానీ నాకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. దట్స్ నాట్ క్రిస్టియన్ మైండ్ సెట్. క్రైస్తవ మైండ్ నియమం బైబిల్ చెప్పట్లేదు. అట్లాగైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ అమ్మాయి మంచిదే, ఈ అమ్మాయి మంచిదే. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ మీ పిల్లడికి మీ కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలా? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? బోల్డ్ని చూస్తాం కదా, మంచి హైట్ ఉండాలా, ప్రొఫైల్ బాగుండాలి, రకరకాల చూస్తాం కదా. దీస్ ఆర్ ద ప్రయారిటీస్ వి డ్రా కదా. ఉద్యోగం, జాబ్, పవిత్రమైన వాటి అన్ని దేవుని చిత్తాలే. ఒకటి పవిత్రతని మన జీవితంలో పవిత్రతకు తీసుకొని వెళ్ళే ఒక అంశం ఉంది. దాని గురించి మనం ఆలోచించక్కర్లే ఇది దేవుని చిత్తమా కాదా అని. ఇట్ ఈస్ గాడ్స్ విల్. రక్షణ పొందాలా, అది దేవుని చిత్తం. అలా కొన్ని కామన్గా దేవుడు తన చిత్తాలను తెలియజేశాడు. కానీ ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆత్మీయమైన విషయాల లాభం నష్టం పౌలు అలానే చేశాడు. ఆపర్చునిటీస్, అబ్స్ట్రకిల్స్ అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్లో చెప్పేసా. ఆపర్చునిటీస్ అండ్ అబ్స్ట్రకిల్స్ అంటే నాకు అవకాశంగా దేవుని పనికి అనుకూలంగా ఆత్మీయతకు అనుకూలంగా కనిపించే అవకాశాలు ఎన్నున్నాయి, అవరోధాలు ఎన్నున్నాయి. దిస్ ఈజ్ హౌ వి మేక్ డెసిషన్. గాడ్స్ విల్, దేవుని చిత్తం ఇలా తెలుసుకుంటాం మనం. నాకు ఎందులో డబ్బులు బాగా వస్తాయి, ఇంటికి ఎక్కడ దగ్గరగా ఉంటాం, పని చేయకపోయినా బాగా జీతం ఎందులో, అది కాదు. మీకు రావచ్చుగాక. మైండ్ టు మైండ్. ఇప్పుడు నా మనసు, నా కొడుకు మనసు ఎట్లా మేము చెప్పుకోకుండా అర్థమైందో, మీ పిల్లడు మీ మనసు, మీ భార్య మీ భర్త, మీ ఒకళ్ళకొకళ్ళ మనసులు చెప్పుకోకుండానే, ఈ వర్డ్స్లో చెప్పుకోకుండానే ఎలా అర్థమైందో, దేవుని మనసు మన మనసు దేవుని ఆత్మ ద్వారా మన మనసుకు అర్థమయ్యేలా చేస్తాడు.
అది దేవుని చిత్తం. నా ఫీలింగ్స్ దేవుని ఫీలింగ్స్. ఇప్పుడు నేను బాగా దుఃఖంలో ఉన్నా నా భార్య బాగా హ్యాపీగా ఉంటుందా? లేదు, నా భార్య చాలా దుఃఖంలో ఉంది, కన్నీళ్లతో ఉంది, నేను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానా? భోజనం చేస్తామా? ఎందుకు చెయ్యం ఇద్దరు? హర్ ఫీలింగ్స్ అండ్ మై ఫీలింగ్స్. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు దుఃఖంలో ఉన్నాడు, నాకేమనిపిస్తుంది? నాకు కూడా దుఃఖం. దేవునికి ఏది ఇష్టం లేదో, దేవునికి ఏది మనసు కష్టంగా అనిపిస్తుందో నాకు కూడా అనిపించిద్ది. ఒకవేళ అనిపించట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడి పని నీలో. చెప్పా కదా, దేవునికి ఎవరు సన్నిహితంగా, దేవునిలో ఎవరు దగ్గరగా. ఇప్పుడు మా చెర్రి పాప అండర్స్టాండింగ్, మా పాప 15 సంవత్సరాలు, నన్ను అర్థం చేసుకునే విధానం, నా భార్య నన్ను అర్థం చేసుకునే విధానం, నా కొడుకు 10 సంవత్సరాలోడు, వాడు నన్ను అర్థం చేసుకునే విధానం ఎలా వ్యత్యాసం ఉంటుందో, దేవుణ్ణి మనం అర్థం చేసుకునే విధానంలో కూడా ఆత్మీయమైన స్థితిలో అలానే ఉంటుంది. అమ్మా, అర్థమైంది కదా? సో చీట్లేసి ప్రవచనాలు చెప్పుకొని చాలామంది మన సంఘంలోనే నేను విన్నాను. ఒక సహోదరుడు ఒక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంట, నా అప్పులన్నీ తీరతాయా లేదని చేయబెట్టి ప్రార్థన చేయించుకొని పాస్టర్ దగ్గర కనుక్కొని తర్వాత నాకు తెలిసింది ఏంటిదంటన్నా, కర్చీఫ్ కాదు, టార్చ్ లైట్ వేసి వాక్యం తీస్తాడంట. వాక్యం తీస్తే ఏం వాక్యం వస్తే అది జరిగిద్ది. అబ్బా, ఎంత భయంకరమైన ఇది! ఈజ్ దిస్ ద ఫెయిత్? విశ్వాస జీవితం ఇదా? అది కూరగాయల మ్యాజిక్ మార్కెట్ కదా. విశ్వాసులు దేవుని మనసు, దేవుని ఆత్మ ఉండేవాళ్ళు చేసే పనులు కాదయ్యి. ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక అర్థం. నేను ఒక పని చేయాలనుకుంటున్నా, ఒక ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నా, ఒక అమ్మాయిని వెతుక్కోవాలనుకుంటున్నా, పెళ్ళికి ఒక అబ్బాయిని ఎంచుకోవాలనుకుంటున్నా, 3 నియమాలని మనం ఫాలో అవుతామని చెప్పుకున్నాం కదా. ఏంటి అన్న 3 నియమాలు దేవుని చిత్తాన్ని మనం అనుసరించడానికి 3 నియమాలు. ఒకటి ఇప్పుడే చెప్పా కదా, లోపల నా హృదయంలో దేవుని ఆత్మ నన్ను నడిపిస్తాడు. ఇది బాగుందిరా స్పర్జన్, యు డూ దిస్, ఇది స్టడీ చేయి, ఇది చదువు, ఇలా వెళ్ళు, వాళ్ళని దర్శించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళ బాధ నా బాధ, దేవుని మనసు నా మనసు. మీకు తెలియకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నాకు చాలా కన్సర్న్ అనిపిస్తుంది ఒక్కొక్క విషయాల గురించి. నాకు అనిపిస్తుంది, ప్రభువా ఇది నాకు కూడా చాలా వేదనగా ఉంది. దేవుని హృదయం, మన హృదయం, ఆత్మదేవుడు అలాగా మనల్ని నడిపిస్తాడు. రెండోది ఏంటన్నా, వెరీ గుడ్, మన లోపల ఆత్మ, ఇన్సైడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మన బయట మనం చేసే నిర్ణయాలు వాక్య నియమానికి తగినట్టున్నాయా లేదా? నేను ఆలోచిస్తుంది, నా మనసులో కలిగింది మంచిదే, కానీ నా కులమోడే కావాలి అనుకుంటున్నా నేను. ఉదాహరణకి ఇది వాక్య నియమానికి సరిపోయిద్దన్నా అన్నా? మరి నేను అంటున్నాను, అన్న మా కులం అని చెప్పా కదా మీకు. ఒక దగ్గర ఎక్కడో ఒక స్థలంలో వెళ్తే ఆమె వచ్చింది, వాక్యం వినింది, బాగా చెప్పింది, అన్న మా పాపకి పెళ్లి సంబంధం చూడమని. ఓకే అమ్మ చూస్తాను. ఎవరు కావాలి అంటే, మా ఈ పలానోళ్ళే కావాలన్నాను. మరి దేవుని చిత్తమేనా? ఎట్లా అయింది? అది నీ చిత్తం కదా. ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నావు? బాగా డబ్బులు వచ్చే ఉద్యోగం కావాలన్నా, అది నీ చిత్తమా దేవుని చిత్తమా? యు ఆర్ డిసైడింగ్ ఇట్. ఇలా వెళ్తేనే నాకు అన్నీ మేలుగా ఉంటాయని మనం ఆ ఉద్యోగం కోసమే పరుగులు పెడుతున్నాం. దేవుని చిత్తమా నీ చిత్తమా? ఇట్స్ యువర్ విల్. నీ చిత్తాన్ని ఇది వాక్య నియమమేనా? వాక్యం ఇలానే సెలవిస్తుందా? విశ్వాసి నడుచుకోవలసిన నియమం, రూల్ ఇదేనా? ఈ లైన్ ఇదేనా? వాక్యం తెలిసి చెప్పిద్ది, లోపల ఆత్మ నడిపిస్తాడు, బయట వాక్యం నియమాలు చెప్పిద్ది. పరలోకంలో ఉన్న మన రక్షకుడైన యేసు ప్రభువారు మన కొరకు కొన్ని నియంత్రణ చేస్తాడు, సమకూరుస్తాడు. నేను చెప్పా కదా, నేను చాలా ఉదాహరణలు మనసులో పెట్టుకున్నా, అన్నీ మర్చిపోయా. నా లైఫ్లో ప్రభు ఎలాగా ఆయన చిత్తం అని చెప్పాడో చాలా విషయాలు, ఒకటి కాదు. తర్వాత నేను అవి దేవుని చిత్తం అని కన్ఫర్మ్గా ఎంజాయ్ చేసిన అనుభవాలు,
ఎగ్జాంపుల్ నా మ్యారేజ్, ఎగ్జాంపుల్ నా సర్వీస్ లైఫ్, ఎగ్జాంపుల్ సేవలో నేను వచ్చిన తర్వాత బున్ని ఎస్ అని అనేంత దాకా ఇంక నేను ఉద్యోగాలు చూడను, ప్రభు పనికే వస్తాను నేను ఎప్పుడు అనుకోలే. దట్ వాజ్ గాడ్స్ విల్. సమకూరుస్తున్నాడు, అరేంజ్ చేస్తున్నాడు. అవసరతలు, అక్కరతలు నాకు ఇంకేమి బాధరబందీ లేనట్టుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు. అసెంబ్లీ నీడ్, అసెంబ్లీ కమిట్మెంట్స్ నా హృదయంలో కలుగుతుంది, బయట కనిపిస్తుంది. పరిస్థితులు కూడా అలా అనుకూలంగా నా వైఫ్ చెప్పింది, ఇక నువ్వు అసలు ఉద్యోగాలు చూడబాకు, డోంట్ వరీ అబౌట్ ఇట్. అది బయట దేవుడు సమకూర్చేవి, లోపల దేవుడు నడిపించేవి, వాక్యంలో నియమాలు, ఇవి మూడు కలిసినప్పుడు బయట నాకు అనుకూలంగా అవ్వట్లా ఏది, అది దేవుడు చెప్పే ఆన్సర్స్. నువ్వు అనుకున్నవి, నువ్వు తలపెట్టినవి, నువ్వు ఊహించనివి దేవుడు మాటి మాటికి ఆపుతున్నాడంటే దాని అర్థం గాడ్ ఈజ్ టీచింగ్ యూ. లేదు ప్రభా నేను సాధించాల్సిందే దీన్ని అంటే అది దేవుని చిత్తం కాదు కదా. సో లోపల ఆత్మ నడిపింపు, బయట వాక్య నియమం, పైనుంచి దేవుడు చేసే నియంత్రణ, సమకూర్చి జరిగించే నియంత్రణ. వీటి ద్వారా మన హృదయాలకి దేవుని చిత్తం అర్థమయ్యిద్ది. ఆఖరిగా ఈ రోజుతో నేను మొదటి అధ్యాయం కంప్లీట్ చేయాలనుకున్నాను. ఒక్క కేసు చూసి మనం క్లోజ్ చేద్దాం. భక్తుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయంలో ఎఫెస్సు పట్టణస్తులందరినీ పిలిచాడు. ఒక ద్వీపం దగ్గరికి, ఒక స్థలాన్ని దగ్గరికి పిలిచాడు. ఇక అది ఆఖరి మీటింగ్, ఎఫెస్సి పట్టణ విశ్వాసులతో ఆఖరి కాన్వర్జేషన్. ఎక్కడ చేశారన్నది చూడకుండా చెప్పండి. చెప్పమ్మా, చెప్పు. ఎక్కడ? వాళ్ళని కలిశాడు కదా భక్తుడైన పౌలు ప్రయాణం చేస్తూ, ఇంక నేను రాను, ఇది నా ఆఖరి మీటింగ్, ఇక్కడతో నా పని అయిపోయింది, ముఖాముఖిగా మనం కలుసుకోము అని చెప్పాడు. అని చెప్పి ఒక దగ్గర మోకాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఏ ఊరు అది? చూడకుండా చెప్పండి అమ్మా. కాదు, చెప్పండి అమ్మా. బాజీ అమ్మా. గలత్, రాంగ్ ఆన్సర్. మిలేతు. ఏంటిది? మిలేతు. స్వార్థకు కూడా చెప్పలేదే. తెలుసా మీకు? చెప్పారా మీరు? చెప్పలేదు. ఓకే. ఎఫెస్సు పట్టణస్తులందరినీ పిలిచాడు, పెద్దల్ని పిలిచి మిలేతు అనే ద్వీపంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ మిలేతు అనే ద్వీపం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు పౌలు అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, ఆత్మచేత బంధింపబడి వెళ్తున్నాను. దేని చేత? ఆత్మచేత బంధింపబడి వెళ్తున్నాను అని మొదలుపెట్టి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కోసు, ఆ తర్వాత ఆ ఊర్లన్నీ దాటుకుంటూ సిరియాలోకి ఎంటర్ అయ్యాడు. అంటే మన ఇశ్రాయేలు దేశం టాప్ నార్త్లోకి ఎంటర్ అయ్యాడు. కుప్ర మీద నుంచి దాటుకుంటూ, అంటే ఎఫెస్సు, దాని కింద మిలేతు నుంచి కోసు నుంచి అట్లా ఉంటుంది అనమాట జర్నీ. మధ్యధరా సముద్రం నుంచి ఎడ్జ్ మీద నుంచి పైకి వెళ్తాడు, ఇశ్రాయేల్ దేశంలోకి ఎంటర్ అయ్యాడు. ఇశ్రాయేల్ దేశంలోకి నార్త్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఏ ఊరు వస్తుంది? ఏ దేశం వచ్చింది? లెబనాన్ వచ్చింది. ఎడమ వైపు నుంచి వస్తే లెబనాన్ వచ్చింది. కుడివైపు నుంచి వస్తే, అంటే వెస్ట్ వైపు నుంచి వస్తే ఏమొచ్చింది? లెబనాన్ దేశం వచ్చింది. రైట్ సైడ్ నుంచి, అంటే ఈస్ట్ సైడ్ నుంచి వస్తే సిరియా వచ్చింది. అవి మీకు ఎప్పుడు బాగా అర్థమవుతాయో నేను చెప్పేవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పటిదాకా మీకు అర్థం కావు, నాకు కూడా చెప్పడం కష్టమే. దేవుని చిత్తం అయితే తమ్ముడు ప్రొజెక్టర్ పెట్టాలనుకుంటున్నాడు. ప్రభు ఏర్పాట్లో ప్రొజెక్టర్ పెడితే అప్పుడు చూస్తాం ఈ సంగతి. అంటే అప్పుడు మ్యాప్లు చక్కగా అర్థమయ్యేలాగా నేను చెప్పగలుగుతాను. జోక్గా అన్నాను. మ్యాప్లు బాగా అర్థమైతే బ్రహ్మాండంగా మీకు లోపలికి వెళ్తాయన్నమాట. ఈస్ట్ సైడ్ నుంచి మనం ఎంటర్ అయితే సిరియాలో నుంచి యెరూషలేంలోకి, అంటే ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్తాం. వెస్ట్ సైడ్ నుంచి వస్తే, మధ్యధరా సముద్రం వైపు నుంచి వస్తే ఎక్కడికి వస్తాం? లెబనాన్ దేశంలో నుంచి కిందకు వస్తాం అన్నమాట. ఇప్పుడు పౌలు అన్నగారు ఏ వైపు నుంచి వస్తున్నాడన్నా? ఏ వైపు నుంచి వస్తున్నాడు అన్న? చూస్తున్నాడు, అందుకే అడుగుతున్నా.
వెస్ట్ నుంచి వస్తున్నాడు, అంటే మధ్యధరా సముద్రం ఆ పైన నుంచి కిందకు వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఫస్ట్ తగిలే ఊరు సీదోను. ఏం ఊరన్నా? సీదోను. సీదోను ఏ ఊరిలో, ఏ దేశంలో ఉంటుంది? లెబనాన్ దేశంలో ఉంటుంది. ఓకే, ఈ రోజుకి కూడా ఆ ఊరిలోనే, ఆ దేశంలోనే ఉన్నాయి తూరు సీదోనులు. వాటిని ఫినేకే పట్టణాలు, ఫినేకే ఏరియా అంటారు. ఆ ఫినేకే ఏరియాల్లోనే సారెపతు అనే ఊరు ఉంటుంది మధ్యలో. పైన సీదోను, కింద తూరు. ఆ రెంటి మధ్యలో సారెపతు. మీకు సారెపతు అని చెప్తే ఏమన్నా గుర్తొచ్చిందా? ఏలియా అంకులు కింద షోమ్రోను దగ్గర నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడనమాట? వెస్ట్ సైడ్ వెళ్ళి, వెస్ట్ సైడ్ లెబనాన్ దేశంలో సీదోనికి తూరుకి మధ్యలో ఉండే సారెపతు అనే ఊరిలో ఆగాడనమాట. అది దాని అర్థం. అన్య దేశం అది. లెబనాన్లో అసలు ఇశ్రాయేలీలు ఉండరు. ఆమెకు అసలు ఫెయితే లేదు. సారెపతు ఆమెడికి విశ్వాసం తెలీదు, యెహోవా దేవుడు తెలీదు, కానీ ఆమెతో సర్వ్ చేయించాడు. అది గొప్పతనం. సరే, ఇప్పుడు సీదోను నుంచి కిందకి దిగాడు పౌలన్న ప్రయాణంలో. ఏ ఊరికి? తూరు. వెరీ గుడ్. ఇదిగో తూరుకు వచ్చాడు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడన్నా? 7 రోజులు ఉన్నాడు. ఇక్కడ రాసేగా, చూసి చెప్పచ్చు. 7 రోజులు ఉన్నాడు. ఎందుకు ఉంటాడు 7 రోజులు? మేబీ, ఖచ్చితంగా అక్కడ రాయబడలేదు, మనం చెప్పలేం. ఒకటి, లోడింగ్ ఆఫ్ లోడింగ్ జరుగుతుంది షిప్కి అని రాశాడు అక్కడ. సరుకులు సామాన్లు దించుతున్నారు, లోడ్ చేస్తున్నారు. ఒక రీజన్ అది అయి ఉండొచ్చు. రెండో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, పౌలన్న గారు ఎక్కడికి వెళ్ళినా కొన్ని స్థలాల్లో 7 రోజులు ఉన్నాను, త్రోయలో 7 రోజులు ఉన్నాను, ఆదివారం నాడు మేము రొట్టె విరుచుటనకు కూడినప్పుడు. ఎందుకున్నాడంటారు ఇక్కడ 7 రోజులు? మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేం, కానీ అదొక కారణం అయి ఉండొచ్చు. లోడింగ్ ఆఫ్ లోడింగ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ సరుకుల రవాణా కాకపోతే ఒకవేళ తూరులో ఆ 7 రోజులుండి ఆరాధన చేసుకొని వెళ్దాంలే అని అనుకొని ఉండొచ్చు. మనం చెప్పలేం అథెంటికేటివ్గా. 7 days ఉన్నాడు. ఈ తూరులో విశ్వాసులు ఏం చేశారు తెలుసా? ఇక్కడ సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు. లెబనాన్ దేశం సంగతి ఇది. తూరు అనే పట్టణం లెబనాన్ దేశంలో ఉంటుంది, అన్య దేశం ఇది. అక్కడుండే విశ్వాసులు పౌలన్న అన్నారు, అన్న తూరు నుంచి కిందకి వస్తే ఇంకా యెరూషలేంకి వెళ్తాడు, దిక్కుంట కిందకి రావాలన్నమాట. యెరూషలేం పట్టణానికి వెళ్తాడు. యెరూషలేంకి వెళ్ళాడంటే యెరూషలేంలో ఈ తూరులో ఉన్న విశ్వాసులు అన్నారు, అయ్యా నువ్వు యెరూషలేంకి వెళ్ళావంటే నిన్ను చంపేస్తారు, పట్టుకుంటారు, చెరసాలకు వెళ్తావు, వద్దన్నా అని ఏడ్చారు వీళ్ళు. పౌలు విన్నాడా? ఎన్లా? వీళ్ళు దేవుని చిత్తం అని చెప్తున్నారా, లేకపోతే ఇది జరిగిందా లేదా? పౌలు వెళ్తున్నాడు, చెరసాల్లో పెట్టేస్తారు, బంధకాలు వేస్తారు అని చెప్తున్నారు వీళ్ళు. మరి జరిగిందా లేదా? జరిగింది. మరి పౌలు దేవుడు ఇది జరిగిస్తాడు, ఇలా జరిగిద్ది అన్నాగానే వెళ్ళాడు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడా? కాదు. 2 మాటలు చెప్తున్నారు. వండర్ఫుల్ ఆన్సర్, చాలా అద్భుతమైన ఆన్సర్ చెప్పారు. అంటే దేవుని చిత్తంలో అలా జరగాలని మన కొరకు కొన్ని ఏర్పాటు చేస్తాడు. ఎలా జరగాలో మనం చూద్దాం, వాటిలో ఉండే మేలు ఏంటో కూడా మనం చూద్దాం. ఫాస్ట్గా చూడండి. తూరు నుంచి తెలామాయి అనే స్థలానికి వచ్చారు. అక్కడ ఒక్కరోజే ఉన్నాడు. అక్కడి నుంచి కైసరికి వచ్చాడు. ఇదిగో ఇక్కడ రాశాను నేను, వర్స్ 4లో 4వ వచనంలో తూరు ప్రజలు వెళ్ళొద్దన్నారు పౌల్ని. కైసరియలో ఒక ఆయన వచ్చాడు, ప్రవక్త. ఏం పేరు అన్న ఆయన పేరు? చూడకుండా చెప్పండి. వెరీ గుడ్. అగబు వచ్చి ఏం చేశాడు? పౌలు చేతులు కట్టేశాడు, నడికట్లు కట్టేశాడు. ఇదిగో ఈ నడికట్టుతో ఎలాగా నేను కట్టేశానో ఈ వ్యక్తిని దేవుడు అలాగా యెరూషలేంలో కట్టేస్తారు అనగానే కైసరియలో బోరుమని పౌలన్న మీద పడి ఏడ్చి, అయ్యా వద్దయ్యా, యెరూషలేంకి వెళ్తే నువ్వు చచ్చిపోతావయ్యా, నిన్ను చంపేస్తారయ్యా అని గోలగోలు చేశారు. అప్పుడు పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నాకు బంధకాల కోసం మీరు ఏడ్చి మీ గుండె పగిలి నా గుండె పగలు కొడుతున్నారు, నేను ప్రభు కోసం చచ్చిపోవటానికి కూడా. అట్లానే వెళ్ళాడు, అట్లానే పట్టుబడ్డాడు, అట్లానే హింసించబడ్డాడు. 20వ అధ్యాయంలో, అంటే మిలేతు నుంచి బయలుదేరేటప్పుడు 20వ అధ్యాయంలో ఎఫెసీలతో మాట్లాడుతూ అన్నాడు, ఆత్మచేత నేను బంధింపబడతా. చదవండి అన్న ఒకళ్ళు ప్లీజ్, ఎవరైనా. 20వ అధ్యాయం 22వ వచనం, యాక్ట్స్
అపోస్తుల కార్యాలు 20:22. 20:22. అపోస్తుల కార్యాలు 20:22. ఇది అసలు ప్రయాణం ముందనమాట, ఇంకా స్టార్ట్ కాల. ఆత్మచేత బంధింపబడిన వాడనై అక్కడ ఏం సంభవించిద్దో నాకు తెలీదు. బంధకాలు, శ్రమలు, థ్యాంక్ యూ బాబు. అది వెళ్ళటానికి ముందు వెళ్ళిపోయాడు. 21:13 అంటే కైసరియకు వచ్చాడు. కైసరియలో వాళ్ళతో ఏం చెప్పాడు? వాళ్ళు ఏడుస్తుంటే తూరు, ఆ కింద తెలేమాయి నుంచి కైసరియకు వచ్చాడు. అక్కడ కూడా బంధకాలు ఉన్నాయని అగబు హెచ్చరిస్తే వాళ్ళతో అంటున్నాడు. 21:13. ఇదెందుకు? మీరు ఏడ్చి నన్నెందుకు ఏడిపిస్తున్నారు? నా గుండె ఎందుకు బద్దలు చేస్తున్నారు? నిమిత్తము యెరూషలేములో బంధింపబడటానికే కాదు, ఎస్ నేను చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు. అట్లానే బంధించబడ్డాడు, కష్టపెట్టబడి 21:14 చదువు బాబు. 21:14. అతడు ఒప్పుకొననందున మేము, అప్పుడు వాళ్ళు ఏమన్నారంట? అంటే ఇప్పుడు ఏది ప్రభు చిత్తం? వీళ్ళు చెప్పింది వద్దని చెప్పిందా, ఈయన వెళ్తానని చెప్పిందా, ఏదన్నా? మరి అగబు ప్రవక్త, వీళ్ళందరూ విశ్వాసులు, ఇక్కడ తూరు విశ్వాసులు, వీళ్ళు ఖచ్చితంగా చెప్పారు. మరి వీళ్ళు చెప్పింది దేవుని చిత్తమా, ఏం చెప్పేది దేవుని చిత్తమా? ఎస్, వెరీ గుడ్. రెండు దేవుని చిత్తమే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ దేవుని చిత్తంలో ఇలా శ్రమలున్నాయి అని చెప్తున్నారు, అంతే. వద్దు అనటంలో వాళ్ళ భావం ఏంటంటే దేవుని చిత్తంలో ఇలా వెళ్తూ ఉంటే నీకు కొన్ని తొందరలు వస్తాయి, కష్టాలు ఉంటాయి, అంతేగాని దేవుని చిత్తం కాదు అని చెప్పట్ల వాళ్ళు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఒకవేళ దేవుని చిత్తంలో ఇలాంటి అనుభవాలే నా కోసం ఉంటే ఆ దేవుని చిత్తాన్ని నేను చేయటానికి ఇష్టంగా ఉన్నాను. మీకు అర్థమైంది కదా ప్రియమైన దేవుని పిల్లరా? ప్రభు కోసం మనం నమ్మకంగా బ్రతికేటప్పుడు, ప్రభు కోసం మనం సిన్సియర్గా పనిచేసేటప్పుడు దేవుని చిత్తంలో మన కొరకు కొన్ని కష్టాలు, శ్రమలు, తొందరలు ప్రభువే పెడతాడు. ఇంతకీ ఇంకా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర టైం లేదు. ఒక్క మాట మీరు చెప్తారా? పౌలు అన్న వెళ్ళాడా లేదా? ఎక్కడికి? యెరూషలేంకి వెళ్ళాడు. పట్టుబడ్డాడా లేదా? పట్టుబడ్డాడు. అన్న పట్టుబడి 2 సంవత్సరాలు ఏ ఊరిలో జైల్లో ఉన్నాడన్నా? కైసరియలో కదమ్మా. కైసరియ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? రోమా పట్టణానికి వెళ్ళాడు. గుడ్, బాగా చెప్పారు. రోమా పట్టణంలో ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 2 సంవత్సరాలు. అంటే ఇక్కడ 2 అక్కడ 2, ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దీనికి తోడు ఫేస్తు ముందు, ఫిలెక్స్ ముందు నిలబడటం, అగ్రిప్ప ముందు నిలబడటం, కైసరు ముందు నిలబడటం, ఈ కష్టాలన్నీ పడ్డాడు. ఓడ ప్రయాణం, ఓడ బద్దలైపోయి మిలేతు దీవిలో ఖైదీలు అందరూ తప్పించుకుంటారేమో అని ఆయన పేరేంటి? అధికారి పేరు యూలీతో కలిసి 276 మంది ఖైదీలతో కలిసి వెళ్ళాడు. ఇదంతా చరిత్ర ఇక్కడ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలా కష్టము అని తెలిసిన దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో భక్తుడైన పౌలు ముందుకెళ్ళినప్పుడు మేలు జరిగిందా, కీడు జరిగిందా? కీడు జరిగింది. కానీ నేను ఇక్కడ మేలులు రాశా. ఏమ్మా, ఏమేం మేలు జరిగింది? కీడులాగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మానవ సంబంధితమైన ఆలోచనలు మనం చూస్తే ఎన్ని కష్టాలు, ఇది ఇట్లా లేకుండా ఉంటే బాగుండు, ఇది దేవుని చిత్తం కాదనుకుంటా, ఓడబద్దలు అవ్వటం ఏంటి, సైనికులతో కలిసి వెళ్ళటం ఏంటి, చెరసాల్లో 2 సంవత్సరాలు, ఇదంతా దేవుని చిత్తం కాదన్న పౌలు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. నో, పాల్ డిడ్ నాట్ టేక్ అ రాంగ్ డెసిషన్. ఆయన ఆ నిర్ణయం తీసుకొని దేవుని వెంట ఆయన చిత్త ప్రకారం వెళ్ళటం వలన ఏమేమి మేలులు జరిగాయో, నంబర్ 1,
ఫస్ట్ పౌలన్నకి ఏం దొరికిందో తెలుసా? ఏం దొరికిందన్న? 3 ప్రయాణాలు చేశాడు, ఆరోగ్యం బాగలేదు, అసలు ఈయన ఖాళీకి కూర్చోడు. కాబట్టి కైసరిలో 2 సంవత్సరాలు పీస్ఫుల్గా పెట్టారు. రోమాలో అద్దె ఇంట్లో పెట్టారు, అంటే ఇంట్లోంచి బయటికి పోబాకు. ఈయన మాటకు తిరుగుతూ ఉంటాడు, పెద్ద ఆయన, ఆరోగ్యం బాగోదు, ఎప్పుడు చూసినా సువార్తనే. దేవుడు ఏం చేశాడు? స్టాప్ ఇట్. ఏం దొరికింది పౌలు కన్నా? ప్రశాంతంగా ఇంటి పట్టున ఉన్నాడు. అది మీకు మేలో కాదో తెలియదు కానీ దేవుడు పౌలుకి మేలు చేశాడు. నంబర్ 1 రెస్ట్ దొరికింది. నెంబర్ టూ పౌలు గారు సువార్త చెప్పినప్పుడల్లా ఎవరికి చెప్పేవాడు? సమాజ మందిరాలు, లేకపోతే వీధి సువార్తలు. ఎప్పుడైనా అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాడా? ఈ చెరసాల్లో పట్టుబడినప్పుడు 1, 2, 3, 4, 5 మంది పెద్ద పెద్ద ఆఫీసర్లకు సువార్త చెప్పాడు. ఫిలిక్స్కి చెప్పాడు, చెప్పటం కూడా మామూలుగా ఊరికినే కరపత్రం ఇచ్చి నమ్ముకోయా అని చెప్పలా. ఎట్లా చెప్పాడన్నా? ఫుల్ లీజర్లీగా కూర్చొని ఫుల్ డీటెయిల్డ్గా కాన్వర్జేషన్ చేస్తా. వాడు ఏమన్నాడు? ఫిలిక్స్ ఏమంటాడు? ఫుల్గా విని, ఇప్పుడు కాదులే పౌలు, నువ్వు వెళ్ళు, తర్వాత భయం వేసి. అంటే మీరు చూడండి, ఒక గవర్నర్కి, ఇప్పుడంటే గవర్నర్కి మన దేశంలో విలువ లేదులేండి, అప్పట్లో ఉన్న దేశాన్ని నియంత్రించే అధికారికి పౌలన్న ఫుల్గా సువార్త చెప్తున్నాడు. దేనివల్ల? ఈ చెరసాల వల్లే. ఫేస్తుకి చెప్పాడు, అగ్రిప్పకి చెప్పాడు, బెర్నికేకి చెప్పాడు, ఇంకా లాస్ట్లో ఎవరికి చెప్పాడు? కైసరికి కూడా చెప్పాడు. రోమాకి వెళ్ళి, నేను వెళ్ళి కైసర్ ముందు నిలబడాలన్నాడు, నిలబడ్డాడు. 1 రెస్ట్ దొరికింది. 2 అధికారులకి, పెద్ద పెద్ద అధికారులకి సువార్త చెప్పడానికి ఇదే కారణమైంది. 3 కైసర్ రోమాకి వెళ్ళాలి అని పౌలుకి ఎప్పుడు కోరిక, ఎక్కడికి వెళ్ళాలా, కానీ పాపం ఎప్పుడు పోలా. దేనివల్ల వెళ్ళాడు తెలుసా? దీనివల్ల వెళ్ళాడు. ఎక్కడికి? రోమా పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, కైసర్ని కలిశాడు. 276 మంది ఖైదీలకి సువార్త చెప్పాడు. ఎప్పుడు? 14 రోజులు సూర్యుడు లేడు, రొట్టె విరిచి 276 మంది ఖైదీలకి దేవుని సేవకుడు అద్భుతమైన సాక్ష్యం నిలపటం అసాధారణమైన విషయం. యూలి అసలు పౌలు వల్ల ఎవరిని చంపకూడదు అనుకున్నాడు. తెలుసా మీకు? ఎందువల్ల? ఈ నిర్ణయం వల్లే. ఇక ఫైనల్గా 2000 సంవత్సరాలకి సరిపడిన ఆత్మీయమైన ఐశ్వర్య పత్రికలు 4 రాశాడు. ఎందువల్ల? దీనివల్లే. ఏమేం పత్రికలన్నా చూసి చెప్పండి. ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక. ఒకవేళ ఈ చెరసాలే కానీ లేకుండా ఉంటే ఈరోజు ఎఫ్ఎస్సి పత్రిక ఉండేది కాదు, కొలస్సై పత్రిక ఉండేది కాదు, ఫిలెమోన్ ఉండేది కాదు, ఫిలిప్పి ఉండేది కాదు. పౌలు గారు ఆ రోజున ఊహించుంటాడా? నేను రాసే ఈ పత్రికలు, అసలు ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఉంటుందో లేదో తెలీదు, అలాంటి అద్భుతమైనటువంటి పత్రికలు 2000 సంవత్సరాల విశ్వాసులకి ఆత్మీయమైన పునాదిలాగా అవుతుంది అని పౌలు ఊహించుంటాడా? బట్ హీ చోజ్ బంధకాలను ఎంచుకోవటం వలన ఈ పత్రికలు వచ్చాయి. ఇంకొక మాట చెప్పాం కదా, అసలు పౌలన్న లోపలికి వెళ్ళటం వలన టైం ఎవరికి దొరికింది? ఎవరికమ్మా? లోక అంకులకి టైం దొరికింది. ఆయనకి టైం దొరకబట్టి ఇప్పుడు మనం బైబిల్ క్లాస్ చెప్తున్నాం. అన్నా ఏంటిది అది? అపోస్తల కార్యం ఆయన రాసిందే. ఎందువల్ల? ఈయన లోపల ఉన్నాడు, ఆయన బయట ఉన్నాడు. ఇక ఈయన్ని రక్షించడానికి ఈయన గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఒకవేళ పౌలు ఆ రోజు అమ్మో అక్కడ బంధకాలు ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అని కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయం చేసి ఉంటే ఇవన్నీ మనకి ఫిలిప్పీ సంఘ పరిమళం, ఎఫ్ఎస్సి సంఘ విషయాలు, ఇవన్నీ కూడా పౌలు భక్తుడు దేవుని చిత్తంలో ఉన్న శ్రమలను ఎదుర్కోవటం వల్లనే వచ్చాయి.
దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు నీతిమంతులకు కొన్ని శ్రమలు, తొందరలు, కష్టాలు రావచ్చు. వాటి వలన పరిమళాలు, మేలులు, ప్రయోజనాలే ఉంటాయి. కానీ ఒకవేళ ఇప్పుడు తెలియకపోయినా ఖచ్చితంగా తర్వాత తప్పకుండా తెలుస్తాయి. నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో విశ్వాసులమైన మనము అలాగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము.